చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. భక్త కన్నప్ప కొండపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజన్లు వచ్చినా మంటలను అదుపు చేయలేకపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించడంతో కొండపై నివసిస్తున్న ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై స్పష్టత ఇంకా రాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు అగ్గిపుల్ల గీసి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మంటలు అంటుకున్నప్పుడే గమనించుంటే ఇంత పెద్ద ఎత్తున వ్యాపించి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు చెప్పండి. విజువల్స్ లో చూస్తున్నాం పెద్ద ఎత్తున మంటలు ఉన్నాయి. ఆర్పే ప్రయత్నం చేస్తున్నారా? ఏం చెప్తున్నారు ఇక్కడ స్థానికులు కానీ పోలీసులు కానీ? మనం చూస్తున్నాం హరి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. భక్త కన్నప్ప కొండపై ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివాస గృహాలు అంటే ఏదైతే బుట్ట కింది భాగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. పరుగులు కూడా తీయడం జరిగింది. చాలా సేపు ఆ మంటలు ఎగిసిపోయడంతో వాటిని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఎట్టకేలకు మంటలు అయితే ఇచ్చారు. స్థానికులు మొత్తం తీవ్ర భయాందోళన వ్యక్తం చేయడం జరిగింది. కొంతమంది పారిపోవడం పరుగులు కూడా తీయడం జరిగింది. ఏదైతే ఇది ఆకతాయిలు ప్రజలు లేకుండా ఏ విధంగా జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుగుతున్నారు. అక్కడ భక్త కొన ఇది శ్రీకాళహస్తి పట్టణం లోనే ఉంటుంది. ఇది అక్కడే స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి పోతుంటారు. దాదాపు 200 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పుట్టపైకి ఉన్నటువంటి ఆలయానికి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. శ్రీకాళహస్తికి ఎవరు వస్తారో అందులో చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి మొక్కులు తీసుకోవడం ఆనవాయితీ కాదు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి ఈ మంటలు అటు భక్తులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తే మంటలు మాత్రం పూర్తిగా అదుపులేస్తున్నాయి. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ఈ ఇన్సిడెంట్ మాత్రం స్థానికులకు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఓకే మధు.